Hello guys, welcome to Shiva Reddy Logics. Today's episode is day 3 or episode number 3. Okay, we are moving to the first slide. Exercise Ajaya Warriors. మనకి మిలిటరీ ఎక్సర్సైజ్లో ఒకటి ఎట్ ద సేమ్ టైం వచ్చేసి నావీ ఎక్సర్సైజ్ ఒకటి మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు ఏవేం కంట్రీస్కి సంబంధించింది అనేది నేమ్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అజయా వారియర్ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది. ఎప్పుడైనా మనకి ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఆ కంట్రీస్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా తీసుకుంటే ఇండియా అనేది గగన్ శక్తి వార్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. ఓకేనా, ఏప్రిల్ ఫస్ట్ దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ 10th వరకు కూడా అది కంటిన్యూ అవుతా ఉంది. అయితే మనకి అజయా వార్ ఎక్సర్సైజ్ అనేది ఎవరెవరికి సంబంధించిందమ్మంటే ఇట్స్ ఇండియా అండ్ యూకే. ఓకేనా, ఇండియాకి యూకేకి సంబంధించింది. ఎన్నో ఎడిషన్ జరిగింది అంటే 7th ఎడిషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దేనికి సంబంధించింది ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది నావీదా ఎయిర్ ఫోర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ వీ ప్రిపేర్డ్ వన్ లిస్ట్. ఓకేనా, దీనికి సంబంధించి ఆర్మీ ఎవరి ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం నేవీ ఎవరి లేదంటే ఎయిర్ ఫోర్స్ ఎవరి అనేది కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. అవన్నీ ఒక డీటెయిల్డ్గా ఒక సెషన్లో అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇట్స్ ఆల్టర్నేట్, ఇట్స్ డన్ బై ది యూకే అండ్ ఇండియా యూకే ఇద్దరు కలిసి కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇదేంటమ్మంటే బైలేటరల్, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారిగాను ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే యూకేలో జరుగుతూ ఉంది. 2021లో వచ్చేసి ఎక్సర్సైజ్ ఎక్కడ కండక్ట్ చేశారమ్మా అంటే ఉత్తరాఖండ్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. మరి 2000 ఇప్పుడు వచ్చేసి 23లో వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే యూకేలో కండక్ట్ చేస్తున్నారు. అజయా వారియర్స్ ఇస్ ఎవరికి సంబంధించింది అంటే ఇండియా యూకేకి సంబంధించిన ఏంటి మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజ్. ఇది ఎవరికి సంబంధించింది, ఉమ్మడి సైనిక వ్యాయామానికి సంబంధించింది. ఎన్నోదమ్మా అంటే 7th ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ ఎవర్ సెన్సస్ ఆఫ్ మ్యాంగ్రూవ్ పిటా బర్డ్. ఓకేనా, ఈ పిటా బర్డ్ అనేది ఫస్ట్ టైం వచ్చేసి దీని యొక్క సెన్సస్ అంటే వీటి యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. సెన్సస్ అనేవి పాపులేషన్ సెన్సస్ అవ్వచ్చు, లాస్ట్ ఎపిసోడ్లో మనం టైగర్ సెన్సస్ చూసాము. అలాగా మనకి ఏదైనా బర్డ్ సెన్సస్ తీసుకున్నా లేదా దేని గురించి అయినా స్పెషల్గా సెన్సస్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తే ఒకసారి దాని మీద కాన్షియస్గా ఉండండి. పిటా బర్డ్కి సంబంధించి ఇది ఎవరికి సంబంధించిందమంటే మ్యాంగ్రూవ్స్ రీజన్లో అంటే మడ అడవుల రీజన్లో ఈ పిటా బర్డ్స్ అనేవి ఉంటాయంట. పిటా పక్షులు ఎక్కడుంటాయంట మ్యాంగ్రూవ్ రీజన్లో, అంటే మడ రీజన్లో వచ్చేసి మడ అడవులని ఉన్నాయి కదా మనకి, అందులో అనేది ఉంటుందంట. అయితే దీన్ని ఎక్కడ కనిపెట్టారమ్మా అంటే వచ్చేసి బిత్కారిణిక అనే వైల్డ్ లైఫ్ శాంచురీలో వచ్చేసి దీన్ని కనిపెట్టడం అయితే జరిగింది. ఇది ఎక్కడెక్కడ ఉందమ్మా అంటే మనకు వచ్చేసి సుందర్బన్స్ వచ్చేసి ఎక్కడున్నాయి, వెస్ట్ బెంగాల్ రీజన్స్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సాలో. ఈ 2 రీజన్స్లో వచ్చేసి పిటా బర్డ్ అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా కౌంట్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయంటే 179 అనేవి బర్డ్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఎవర్ సెన్సస్ ఆఫ్ ది పిటా బర్డ్కి సంబంధించి మొట్టమొదటిసారిగా కౌంటింగ్ అనేది జరిగింది. ఎక్కడెక్కడ ఫేమస్ అంట, ఒడిస్సాలో ఫేమస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ 2 రీజన్స్లో మనకి ఇవి ఫేమస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీని యొక్క సెన్సస్ టోటల్ ఎంత వచ్చింది 179 అనేది రావడం అయితే జరిగింది. ఓకే, according to the provision of data released by the కమర్షియల్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారమ్మా అంటే అమెరికా అండ్ యుఎస్ఏ ఇస్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అమెరికా ఇండియా వచ్చేసి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రిపోర్ట్ విడుదల చేశాక ఏం చెప్తున్నారమ్మా అంటే అమెరికాకి ఇండియాకి యొక్క ట్రేడ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నాడు. ఎవరికమ్మా అంటే అమెరికా, యుఎస్ ఇంక్రీజ్డ్ బై ది 7.65% అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఎందుకమ్మా అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగ్యస్వామిగా ఎవరున్నారు అంటే అమెరికా. ఓకేనా, బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే అమెరికా. ఒకప్పుడు బిగ్గెస్ట్ పార్ట్నర్ ఆఫ్ ది అమెరికా ఎవరు అంటే చైనా ఉండేది. ఎట్ ప్రజెంట్ రీప్లేస్ చేసింది. ఇండియా ఈజ్ ది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ది
అమెరికాకు వచ్చేసి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరమ్మా అంటే అమెరికాకి వచ్చేసి ఇండియా అనేది రావడం అయితే జరిగింది. ఈ ట్రేడింగ్ పార్ట్నర్ మీద కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. వి రీప్లేస్ టు ది చైనాని క్రాస్ చేసి ఫైనల్గా ఇండియా అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్, Nandini Gupta has been crowned as the 59th edition of the Beauty or Miss India కన్స్ట్రక్ట్. ఓకే, మిస్ ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే దీనికి అనేది టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరు? నందిని గుప్తా గారికి వచ్చిందంట. ఎవరికంట? నందిని గుప్తా. ఎందులో వచ్చింది? మిస్ ఇండియాకి అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మిస్ వరల్డ్ డేటా కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. షిని శెట్టి వచ్చేసి ఇండియా సైడ్ నుంచి వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా అనేది విన్ అవ్వలేదు. మిస్ వరల్డ్ టైటిల్లో వచ్చేసి మనకి మానుషి చిల్లర్ గారు వచ్చేసి మనకి రీసెంట్గా విన్ అవ్వడం అయితే జరిగింది. అంటే ప్రీవియస్గా తీసుకుంటే అంతకుముందు. ఓకేనా, ఇండియాకి అనేది అట్ ప్రజెంట్ మిస్ వరల్డ్లో పోటీ చేసింది ఎవరమ్మా అంటే ఇండియన్ రిప్రజెంట్ చేసింది సినీ శెట్టి. బట్ అన్ఫార్చునేట్లీ తనకు గెలవలేదు. ఓకేనా, క్రెచ్ రిపబ్లిక్ కంట్రీకి వచ్చేసి మిస్ వరల్డ్ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. దీని వచ్చేసి ఏంటమ్మంటే ఇండియాకి సంబంధించి. ఓకే, అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఇనాగ్రేటెడ్ ది వరల్డ్స్ ఫస్ట్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్. ఈ బుద్ధిజాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చేసి మొట్టమొదటిసారిగా ప్రపంచ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడమ్మా అంటే న్యూఢిల్లీలో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి మొట్టమొదటిసారిగా హోస్ట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి థీమ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఏంటమ్మా అంటే రెస్పాన్సెస్ టు ది కాంటెంపరరీ ఛాలెంజెస్, ఫిలాసఫీ టు ది పారాక్సెస్. ఓకేనా, ఏవైతే ప్రజెంట్ సినారియో ఉందో దానికి అన్నిటికి కూడా అన్ని రిలీజన్స్ అన్నిటిని కూడా ఒకేలాగా తీసుకెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఫిలాసఫీని కూడా ఒక హైయెస్ట్ పొజిషన్కి అనేది తీసుకెళ్ళాలి అని కూడా జరగడం అయితే జరిగింది. ఈ బుద్ధిజానికి సంబంధించి కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ రీజనల్ ట్రైన్. ఇక్కడ ఆల్రెడీ మనకి సెమీ స్పీడ్ ట్రైన్స్ అంటే ఏంటి? వందే భారత్ ట్రైన్స్ అనే ఉన్నాయి. మన ఫస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసాం వందే భారత్ ట్రైన్స్ అని. మళ్ళీ ఇదేంటమ్మంటే సెమీ స్పీడ్ రీజనల్ ట్రైన్. ఓకేనా, ఇది రీజనల్కి సంబంధించింది అంటే ప్రాంతీయాలకు సంబంధించిందే కానీ బట్ మొత్తానికైతే కాదు. అంటే కొన్ని ఏరియాస్లోనే ఈ ట్రైన్స్ అనేవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇది ఎక్కడమ్మా అంటే ఢిల్లీ పక్కన ఏవైతే పెద్ద నగరాలు ఉన్నాయో, గురుగాం కానీ నోయిడా కానీ అలాంటి సిటీస్ కనెక్ట్ చేయడం కోసం మొట్టమొదటిసారిగా రీజనల్ హై స్పీడ్ ట్రైన్ అనేది ఒక కొత్త ట్రైన్ అనేది ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ర్యాపిడ్ ఎక్స్ we called it as an first India's semi speed regional train. ఓకేనా, ఇది ప్రాంతీయానికి సంబంధించిన రీజనల్ హై స్పీడ్ ట్రైన్. అయితే మనకి వందే భారత్ ఏంటి? వందే భారత్ అనేది ఏంటి? సెమీ హై స్పీడ్ ట్రైన్ అనమాట. అది ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూనే ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కూడా వందే భారత్ ట్రైన్స్ ట్రావెల్ అవుతాయి. కాకపోతే ఈ ట్రైన్ అనేది ఏంటమ్మా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం ఆ సరౌండింగ్ ఏరియాస్ వరకు అనేది ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ద ట్రైన్ విల్ బి రన్ ఆన్ ది రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ మీదే రన్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారమ్మంటే ఆ సరౌండింగ్ రీజన్స్లోనే, ఈ ఢిల్లీకి సరౌండింగ్ రీజన్స్లోనే దీన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే కేరళ ద ఫస్ట్ టైం ఇనాగరేటెడ్ ది సోలార్ బోట్. సోలార్ బోట్ అనేది ఫస్ట్ టైం అనేది ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది. సోలార్ పవర్ టూరిస్ట్ షిప్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని కెపాసిటీ ఎంతమ్మా అంటే 100 మెంబర్స్. ఒక 100 మెంబర్స్ని ఒకేసారి బోట్లో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన టూరిజం అన్ని ప్లేసెస్ అన్నిటి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు అనమాట వాళ్ళని. అయితే దేనికి సంబంధించిందంట, దేంతో రన్ అవుతుందంట? సోలార్ పవర్డ్ బోట్. డీజిల్తో కాదు, సోలార్ ప్యానల్స్ యూజ్ చేసుకొని ఈ బోట్ అనేది రన్ అవుతుంది. దాని నేమ్ ఏంటమ్మా అంటే సూర్యంశు. ఓకేనా, నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే సూర్యంశు వచ్చేసి ఇట్స్ అ నేమ్ ఆఫ్ ది ఇండియాస్ కేరళస్ ఫస్ట్ సోలార్ పవర్ బోట్. సోలార్ పవర్ బోట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు నిన్న క్లాస్లో కూడా మనం చెప్పాం, కేరళ ఈజ్ ది ఫస్ట్ టైం ఇనిషియేటెడ్ ది వాటర్ బడ్జెట్. అండ్ కేరళ వచ్చేసి ఇంకా ఏంటమ్మా అంటే 1 పంచాయత్ అండ్ 1 ప్లే గ్రౌండ్ అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది అని కూడా లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఇదేంటమ్మా అంటే ఫస్ట్ సోలార్ బోట్ టూరిస్ట్ షిప్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది.
And next, India is overtakes the China's వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ. ఓకేనా, ప్రపంచంలోనే ఇప్పటిదాకా అత్యధిక జనాభా ఏ దేశంలో ఉందమ్మా అంటే చైనాకు ఉంది. కాకపోతే 2023 సంవత్సరం దగ్గర నుంచి ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏంటి అంటే ఇండియా. ఓకేనా, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటి? ఇండియా. ఒకప్పుడు ఏంటమ్మా అంటే చైనా. ఓకేనా, ఇండియా ఇస్ సర్పాస్ టు ది చైనా, అంటే చైనాని మనం క్రాస్ చేయడం అయితే జరిగింది, అధిగమించడం అయితే జరిగింది. అయితే ఈ సెన్సెస్ అనేది ఎందుకు అసలు మామూలుగా ఇండియాలో తీసుకుంటే ఏంటమ్మా అంటే సెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఈ సెన్సెస్ అనేది ఏంటమ్మా అంటే సిస్టమాటికలీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది పాపులేషన్. జనాభా ఎంతమంది ఉన్నారు, అందులో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక సిస్టమాటిక్గా డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాటిని సెన్సస్ అంటారు. మొట్టమొదటిసారిగా ఇండియాలో మనకి బ్రిటిషర్స్ 1872లో వచ్చేసి ఈ సెన్సస్ క్యాలిక్యులేట్ చేయాలి అని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే మొట్టమొదటిసారిగా అఫీషియల్ సెన్సస్ అనేది ఏ సంవత్సరం నుంచి క్యాలిక్యులేట్ చేశారమ్మా అంటే 1881 ఇయర్ దగ్గర నుంచి అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఈ సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి 2011 సెన్సస్ అనేది అవైలబిలిటీలో ఉంది. 2021 సెన్సస్ అనేది యాజ్ ఆఫ్ నవ్ అనేది పబ్లిష్ అవ్వలేదు. ఎందుకు పబ్లిష్ అవ్వలేదంటే కోవిడ్ వల్ల ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా డేటా క్యాలిక్యులేట్ చేయడం అనేది అవ్వలేదు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అనేది అఫీషియల్గా ఇండియాస్కి సెన్సస్ అనేది రాలేదు. బట్ ఇది ఎవరు చెప్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓకేనా, వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఎవరు అంటే ఇండియా అనేది చెప్పడం అయితే జరిగింది. 1980 ఇక్కడ 2003లో తీసుకుంటే వరల్డ్స్ మోస్ట్ పాపులేషన్ కంట్రీస్లో ఎవరున్నారమ్మా అంటే ఫస్ట్ వచ్చేసి ఇండియా రావడం అయితే జరిగింది. మరి సెకండ్ ఎవరు ఉంటారు? చైనా. ఫస్ట్ ఇండియా, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే చైనా, అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి అమెరికా, యూఎస్ఏ, అండ్ ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే ఇండోనేషియా, అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే పాకిస్తాన్. ఓకేనా, ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియా. ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? చైనా ఉండేది. ఇప్పుడు చైనాని మనం ఓవర్కమ్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ మీద మనం కొంచెం క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ స్టాటిస్టిక్స్ అనేవి మారావి కాబట్టి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది ఈ రౌండ్స్ మీద ఈ ఏరియా మీద మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ Union Law Minister is launched the first time Dongri language constitution. ఈ డోంగ్రీ లాంగ్వేజ్ సంబంధించి డోంగ్రీ వర్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ డోంగ్రీ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో మనం తీసుకుంటే 22 లాంగ్వేజెస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ డోంగ్రీ లాంగ్వేజ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో ఈ డోంగ్రీ లాంగ్వేజ్ అనేది ఎక్కువ మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారంట? యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి కిరణ్ రిజిజు గారు వచ్చేసి దీన్ని ఫస్ట్ టైం అనేది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది డోంగ్రీ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే సింపుల్గా చెప్పాలి అంటే డోంగ్రీ భాషలో రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కేంద్ర లా మంత్రి గారు వచ్చేసి లా మినిస్టర్ వచ్చేసి అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి 8th షెడ్యూల్లో తీసుకుంటే అఫీషియల్గా అంటే స్టార్టింగ్ అనమ్మా. ఓకేనా, ఒరిజినల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉండేవి అంటే మనకి 14 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒరిజినల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. దీని తర్వాత ఏం చేశారమ్మా అంటే మనకు వచ్చేసి అఫీషియల్గా వచ్చేసి ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే 22 లాంగ్వేజెస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ లాంగ్వేజెస్ సంబంధించి మనకి షెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ఈ షెడ్యూల్లోకి యాడ్ చేసిన లాంగ్వేజ్ ఏంటమ్మా అంటే సింధీ లాంగ్వేజ్. ఫస్ట్ యాడ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి? ఈ షెడ్యూల్కి సింధీ లాంగ్వేజ్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. సింధీ భాష అనేది యాడ్ చేశారు. ఎన్నో రాజ్యాంగ సభ నుంచి యాడ్ చేశారంట? 21వ రాజ్యాంగ సభ నుంచి యాడ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత 71వ రాజ్యాంగ సభ నుంచి తీసుకుంటే అఫీషియల్గా 3 భాషలు అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఏవేంటి? కొంకణి,
మణిపూరి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేపాలీ 3 భాషలు అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి 92వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకుంటే మనకు వచ్చేసి 4 లాంగ్వేజెస్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి 22nd లాంగ్వేజెస్. 15th లాంగ్వేజ్ ఏంటమ్మా అంటే సింధీ లాంగ్వేజ్. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్ అనేది ఫస్ట్ యాడ్ చేసింది సింధీ అండ్ లాస్ట్లో ఉంది ఏంటమ్మా అంటే సంతాలి అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి సంతాలి ట్రైబ్కు సంబంధించిన ఓకేనా. మొట్టమొదటిసారిగా ఈ ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరయ్యారు అంటే ద్రౌపది ముర్ము గారు అవ్వడం అయితే జరిగింది. అందుకోసమే న్యూస్లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ ట్రైబ్కి సంబంధించింది వాళ్ళకి లాంగ్వేజ్ కూడా ఉంది, అందుకోసం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటమ్మంటే డోంగ్రీ భాషకి సంబంధించి రాజ్యాంగం కూడా మొట్టమొదటిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేయడం ఇనాగ్రేట్ చేయడం పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ది పోర్ట్స్. ఈ పోర్ట్లకి సంబంధించి ఎవరమ్మా అంటే సోనోవాల్ లాంచ్డ్ ది యాప్ వర్షన్ ఆఫ్ ది నేషనల్ లాజిస్టిక్ పోర్టల్. ఈ నేషనల్ లాజిస్టిక్ పోర్టల్ అనేది ఒక యాప్ అనేది ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. దాని నేమ్ ఏంటమ్మా అంటే సాగర్ సేతు. ఓకేనా, సముద్రం అంటే సింపుల్గా సాగర్ అని గుర్తుపెట్టుకోండి. సాగర్ సేతు అనేది ఈ పోర్ట్స్కి సంబంధించి అఫీషియల్గా ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే వాళ్ళకి సంబంధించి ట్రేడర్స్కి కానీ లేదా సర్టిఫికేట్స్ కానీ క్రెడిట్ అండ్ మనీ మ్యాటర్స్లో కానీ ఇవన్నీ కూడా అందులో అనేది చేసుకోవచ్చు అని కూడా ఈ సోనోవాల్ వచ్చేసి చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాప్స్ అనేవి ఎప్పుడైనా లాంచ్ చేసినప్పుడు కొత్తగా అఫీషియల్గా ఫస్ట్ టైం ఒక పోర్టల్స్ అనేవి లాంచ్ అయినప్పుడు వాటి నేమ్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ విల్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ఆఫ్ 3D ప్రింటింగ్. ఈ 3D ప్రింటింగ్ అనేది ఇప్పుడు మనకి 3D టెక్నాలజీ అండ్ స్క్రీన్స్ కూడా 3D వస్తూ ఉన్నాయి. ఈ 3D ప్రింటింగ్ యూజ్ చేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు ఒక పోస్ట్ ఆఫీస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారమ్మా అంటే బెంగళూరు. ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంట కర్ణాటక బెంగళూరులో అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ అనేది 3D ప్రింటింగ్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసింది ఏంటంటే బెంగళూరు పోస్ట్ ఆఫీస్ ఇన్ కర్ణాటక. ఓకేనా. ఇండియా ఈజ్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ర్యాంకింగ్ ఫ్రమ్ ది వరల్డ్ లాజిస్టిక్ ఇండెక్స్. ఈ లాజిస్టిక్ ఇండెక్స్ తీసుకుంటే ప్రపంచంలోకి సంబంధించి ఏవైతే మనకి గూడ్స్ క్యారియర్స్ అనేవి చేస్తూ ఉంటారో ఈ కార్గోకి సంబంధించి అవన్నీ కూడా వాటికి ఒక ర్యాంకింగ్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇండియాస్ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయిందంట. అంటే ఇండియాస్ ర్యాంక్ అనేది పెరిగింది అంటున్నారు. ఒకప్పుడు 42వ స్థానంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసి 38వ స్థానానికి అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, 6 స్థానాలు అనేది పెరగడం అయితే జరిగింది. అందుకు దానికి సంబంధించి లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంక్ అనేది ఇండియాకి ఇంప్రూవ్ అయింది. ఈ లాజిస్టిక్స్ ఇండెక్స్ ర్యాంక్ అనేది మెయిన్గా తీసుకుంటే 6 పారామీటర్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఏవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా గూడ్స్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పంపిస్తుంటే హై స్పీడ్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అవ్వచ్చు, లేదంటే ట్రాకింగ్ సంబంధించి అవ్వచ్చు, లేదంటే సేఫ్టీ అవ్వచ్చు. వాటన్నిటిని మైండ్లో పెట్టుకొని ఏం చేస్తారమ్మా అంటే ఒక 6 పారామీటర్స్ తీసుకొని దాని మీద వచ్చేసి అఫీషియల్గా ఒక ఇండెక్స్ అనేది పబ్లిష్ చేశారు. అందులో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 38th ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి మనకి ఎంత ఉందమ్మా అంటే 44thలో ఉంది. దాని కాస్త ఇప్పుడు వచ్చేసి 38th పొజిషన్లోకి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ర్యాంక్ ఇంప్రూవ్ అయింది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఇండియన్ అమెరికన్ మ్యాథమెటిషియన్ అండ్ స్టాటిస్టిషియన్ వచ్చేసి ఏమొచ్చిందమ్మా అంటే ఈయనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ ది స్టాటిస్టిక్స్. ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది స్టాటిస్టిక్స్లో అనేది రావడం అయితే జరిగింది. ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి ఎవరు గెలుచుకున్నారమ్మా అంటే శ్రీ రాధాకృష్ణన్ రావు గారు, ఇండియన్ అమెరికన్, కాకపోతే అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇతనికి స్టాటిస్టిక్స్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ ది స్టాటిస్టిక్స్. మనకి అబెల్ ప్రైజెస్ ఉన్నాయి. అబెల్ ప్రైజెస్ ఏంటి? హైయెస్ట్ ప్రైజ్ ఇన్ ది మ్యాథమెటిక్స్. అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించి హైయెస్ట్ ప్రైజ్ ఏందమ్మా అంటే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ ది స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఇదే హైయెస్ట్ ప్రైజ్ అనమాట. ఓకేనా. అబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? మిచెల్ తాలాగ్రాండ్ గారికి రావడం అయితే జరిగింది. అది అబెల్ ప్రైజ్ అనేది ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రైజ్ అనేది దే విల్ పబ్లిష్డ్ ఫర్ ది ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పబ్లిష్ చేస్తూ ఉంటారు. అయితే 2023లో అబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే లూయిస్ కార్ఫెల్లీ గారికి రావడం అయితే జరిగింది. కాకపోతే 2023లో స్టాటిస్టిక్స్ ప్రైజ్ ఎవరికి వచ్చిందమ్మంటే
రాధాకృష్ణన్ గారికి రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది 2 yearsకి ఒకసారి అనేది ఇస్తూ ఉంటారు. దేనికి సంబంధించి ఇస్తారమ్మా అంటే స్టాటిస్టిక్స్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. $80,000 అనేది కూడా ప్రైజ్ అవార్డు అనేది ఇస్తూ ఉంటారు. మనకి యుఎస్ అంటే డాలర్ అంటే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ సింబల్ అనేది ఇది రూపీ సింబల్ కదా, ఎట్ ప్రజెంట్ దాన్ని రూపీ సింబల్కి అనేది యూజ్ చేస్తున్నాం. హూ డిజైన్ దిస్ రూపీ సింబల్, ఈ రూపీ సింబల్ అసలు ఎవరు డిజైన్ చేశారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఈజ్ ఐఐటికి సంబంధించిన ఆయన దేవనాగరి స్క్రిప్ట్ రిఫరెన్స్గా తీసుకొని ఈయన ఈ రూపీ సింబల్ అనేది అఫీషియల్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఆస్ట్రేలియా విల్ బి హోస్టెడ్ ఫర్ ది 3rd in persons of the Quad Summit. ఈ క్వాడ్ సమ్మిట్ అనేది ఆస్ట్రేలియా సిడ్నీలో అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే క్వాడ్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే ఒక 3 అనేవాళ్ళు ఉన్నారు. ఎవరెవరు, ఆస్ట్రేలియా ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ జపానీస్ ఒకళ్ళు ఉన్నారు, ఇండియా. వీళ్ళు 3 కలిసి ఒక క్వాడ్ సమ్మిట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళతో పాటు ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది. ఇండియాకి సంబంధించి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు, అమెరికాకి సంబంధించి జో బైడెన్ గారు, అండ్ చైనీస్ సంబంధించి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫీమో అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళ 4 కూడా కలిసి ఒక మీటింగ్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంట, ఆస్ట్రేలియాలో జరిగింది. దీన్ని ఏ మీటింగ్ అంటున్నారు, క్వాడ్ మీటింగ్ అంటారు. క్వాడ్ సమిట్ అనేది అనడం అయితే జరిగింది. ఈ క్వాడ్ సమిట్ ఎక్కడ జరిగిందమ్మా అంటే మనకి ఆస్ట్రేలియాలో జరగడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి వాళ్ళు క్వార్టర్లేటర్గా సెక్యూరిటీ పరంగా డైలాగ్ అంటే ఏ విధంగా వాణిజ్య పరంగా కావచ్చు, లేదంటే మిగిలిన వాటి అన్నిటి మీద డిస్కస్ చేసుకొని స్ట్రెంగ్తన్ అవ్వడానికి డెవలప్ అవ్వడానికి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ టైం ఇండియాస్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మన దేశంలో కాకుండా వేరే దేశంలో ఆఫ్రికాలో అనేది వాళ్ళ క్యాంపస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఎయిమ్స్లో తీసుకుంటే మొట్టమొదటిసారిగా వచ్చేసి గౌహాతిలో వాళ్ళ క్యాంపస్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగానే ఈ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే వాళ్ళు ఫస్ట్ టైం ఆఫ్రికాలో వాళ్ళ క్యాంపస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ అనే వాళ్ళు ఏం చేశారమ్మా అంటే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ క్యాంపస్ని టాంజానియాలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బయట అంతర్జాతీయంగా ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు. ఏ దేశంలో అంటే టాంజానియాలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వచ్చేసి వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు మొత్తం కూడా డిస్కస్ చేసి ఫైనల్గా క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం కూడా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఎయిమ్స్ అనేది ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కడమ్మా అంటే అస్సాం గౌహతిలో స్టార్ట్ చేశారు. అయితే ఐఐటిది ఎక్కడమ్మా అంటే టాంజానియా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్ గారికి సంబంధించి ఒక అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఆమె ఎక్స్పైర్ అయిపోయినాక ఏంటమ్మా అంటే దీన్నాథ్ మంగేష్కర్ అవార్డు, ఆమె ఎక్స్పైర్ అయిపోయి ఈ అవార్డ్స్ అనేవి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఎవరైతే సోషల్ సర్వీస్ కానీ అట్ ద సేమ్ టైం వచ్చేసి మ్యూజిక్లో కానీ, డ్రామా ఆర్ట్లో కానీ అండ్ మెడిసిన్లో కానీ ఈ 4 కేటగిరీస్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి ఈ లతా మంగేష్కర్ గారికి సంబంధించిన అవార్డు అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా 2023 సంవత్సరంలో ఇది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే 2022 సంవత్సరంలో దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. 2023 సంవత్సరం కానీ ఫస్ట్ టైం ఎవరు తీసుకున్నారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వచ్చింది. ఓకేనా, ఫస్ట్ అవార్డు లతా మంగేష్కర్ గారికి సంబంధించిన ఫస్ట్ అవార్డు విన్నర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. ఏ కేటగిరీ కింద ఇచ్చారంట, సోషల్ వర్క్ అనే కేటగిరీ కింద ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి అరోరా అనే క్యాండిడేట్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒక బిట్ కోడ్ ఉంది, మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ లాస్ట్ సెషన్ వీ డిస్కస్డ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేస్, కొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ డే. ఓకేనా, దీని హెరిటేజ్ డే ఎవరు డిక్లేర్ చేస్తారమ్మా అంటే యునెస్కో. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనేది ఈ డే అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ వరల్డ్ హెరిటేజ్ యునెస్కో ఏం చేస్తుందమ్మా అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా అంటే 42 సైట్స్ అనేవి మనకి ఇండియాలో ఉండడం అయితే జరిగింది. ఈ హెరిటేజ్ డే రోజు ఏం చేస్తారు అంటే హెరిటేజ్ ఏదైతే మనకి
ఐ మీన్ హిస్టరీ పరంగా ఇంపార్టెంట్ సైట్స్ అనేవి ఉంటాయో వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకోవడం, వాటిని అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే హెరిటేజ్ మనకి ఏదైతే ఈ రిచ్నెస్ అనేది ఉందో అది అంతరించిపోకుండా దాన్ని కాపాడడం అయితే జరుగుతుంది. 2023 కానీ థీమ్ ఏంటమ్మా అంటే హెరిటేజ్ చేంజెస్, హెరిటేజ్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. April 19th వచ్చేసి ఏంటమ్మా అంటే వరల్డ్ లివర్ డే. వరల్డ్ లివర్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వరల్డ్ లివర్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ గ్రాండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో అది రెండో పెద్ద గ్రాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటమ్మా అంటే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి లివర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 21st April is అబ్జర్వ్డ్ యాజ్ ది సివిల్ సర్వీసెస్ డే. దీన్నే వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి సివిల్ సర్వీసెస్ డే అనేది ఎప్పుడు హోస్ట్ చేయడం అయితే జరిగిందమ్మా అంటే మనకి ఇది వచ్చేసి మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ అందరూ ఫామ్ అయ్యాక వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి ఆ రోజు మీటింగ్ అనేది ఒక స్పీచ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి వచ్చేసి సివిల్ సర్వీసెస్ డే అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ సివిల్ సర్వీసెస్ని ఏమంటారమ్మా అంటే మనకు వచ్చేసి స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. ఈ సివిల్ సర్వీసెస్ని ఏమంటారు అంటే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ సివిల్ సర్వీసెస్కి ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసేది ఎవరు అంటే యూపీఎస్సీ. ఓకేనా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన బాడీ అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇండియాలో దీనికి సంబంధించి సివిల్ సర్వీసెస్ అన్ని కూడా ఏంటమ్మా అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది కూడా యూపీఎస్సీ బాడీ, ఆల్ ఇండియా సర్వీసెస్. ఈ ఎన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఇండియాలో వచ్చేసి 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, IPS ఇండియన్ పోలీస్ సర్వీస్, IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అమ్మా, ఫారెన్ సర్వీస్ కాదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఒరిజినల్గా 2 ఉన్నాయి, తర్వాత ఒక సర్వీస్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అంటే ఏదైనా చేంజెస్ తీసుకొని రావాలంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఏ హౌస్లో ఇనిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ రాజ్యసభ. ఎక్కడ ఇనిషియేట్ చేయాలి? రాజ్యసభలో ఇనిషియేట్ చేయాలి. ఓకేనా. ఒకసారి ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ఒకసారి చిన్న గుర్తుపెట్టుకొని దానికి సంబంధించి ఒక చిన్న స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇండియా అంటే వచ్చేసి ఎవరంటారమ్మా అంటే లార్డ్ కారన్ వాలిస్ అనేది అండం అయితే జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వచ్చేసి భారతదేశం నుంచి ఆ టైంలో వచ్చేసి మనకి సివిల్ సర్వీసెస్ క్వాలిఫై అయింది ఎవరమ్మా అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఎవరు క్వాలిఫై అయ్యారు? సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫైస్ ది సివిల్ సర్వీసెస్. ఓకేనా. బ్రిటిషర్స్ టైంలో మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ క్వాలిఫై అయింది ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ April 22nd ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ది వరల్డ్ ఎర్త్ డే. ప్రపంచ భూమి దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ హెల్త్ డే ఒకటి, మనకి ఉమెన్స్ డే ఒకటి, ఇంటర్నేషనల్ పరంగా డేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగాడమ్మా, రిఫ్లెక్ట్ అయింది ఎగ్జామ్లో. వరల్డ్ హెల్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఎప్పుడమ్మా అంటే April 22nd. ఓకే, దీనికి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్లానెట్. ఓకేనా. ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. ఓకేనా. మన ప్లానెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అనేది ఎర్త్ అంతా కూడా ఎర్త్లో వచ్చేసి పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ April 24th ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి? నేషనల్ పంచాయత్ రాజ్ డే. దీన్నే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు ఆ రోజే సెలబ్రేట్ చేస్తున్నారమ్మా అంటే మనకు వచ్చేసి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 73వ రాజ్యాంగ సవరణ అనేది అఫీషియల్గా పాస్ చేయడం అయితే జరిగింది. ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేయడం అయితే జరిగింది. దానికి గుర్తుగాను నేషనల్ పంచాయతీరాజ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న స్టాటిక్ గుర్తు పెట్టుకోండి అమ్మా. మనకి ఇండియాలో స్టార్టింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉండేవి. ఇవేంటి అమ్మా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. 2 అంచుల విధాల గవర్నమెంట్ అనేది ఉంది. అయితే ఈ 2 అంచులు ఉండడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో రూల్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రం లెవెల్లో పరిపాలిస్తుంది. అయితే మనకి గాంధీ గారు ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే గ్రామాలు డెవలప్ అవుతాయో దెన్ ఆటోమేటిక్గా ఇండియా అనేది డెవలప్ అవుతుంది. అందుకోసమే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి డెవలప్మెంట్ రావాలి? గ్రాస్ రూట్ లెవెల్ అంటే కింద స్థాయి నుంచి అనేది డెవలప్మెంట్ అనేది రావాలి. దానికి సంబంధించి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయండి అని. కాకపోతే
రాజ్యాంగంలో ఇంకెక్కడ అనేది ఎలా ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకొని రావాలి అనేది ఎలా ఒక క్లారిటీ అనేది లేదు. దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది ఏం చెప్పిందమ్మా అంటే 3 టైర్ సిస్టమ్ అంటే 3 అంచుల విధానం కదా పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది తీసుకొని రావాలి అని చెప్పారు. దాన్ని ఏమన్నారు, గ్రామ సభ, మండల్ పరిషత్ అండ్ జిల్లా పరిషత్, ఇలా 3 టైర్ సిస్టమ్ అనేది సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈ 3 టైర్ సిస్టమ్ని తర్వాత అశోక్ మెహతా కమిటీని అపాయింట్ చేశారు. 2 టైర్ సిస్టమ్ అనేది సజెస్ట్ చేశారు. ఫైనల్గా భారతదేశ రాజ్యాంగం 3 టైర్ సిస్టమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. వీటిని ఏమంటామమ్మా అంటే లోకల్ బాడీస్ అంటాం. వీటిని ఏమంటారు, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు అంటాం. ఈ స్థానిక సంస్థల్లో ఎన్ని ఉన్నాయంట, 2 ఉన్నాయి. ఒకటి ఏంటమ్మా అంటే పంచాయత్ అంటాం, అండ్ సెకండ్ వచ్చేసి ఏమంటారు, మున్సిపాలిటీస్ అంటాం. పంచాయతీ, మున్సిపాలిటీ. ఈ పంచాయత్ అనేది ఎవరికి సంబంధించింది అంటే మెయిన్గా ఎవరి కోసం అంటే రూరల్ ఏరియాస్, ఓకేనా, గ్రామాలు, చిన్న చిన్న ప్రాంతాల కోసం. మున్సిపాలిటీస్ అనేది ఎవరి కోసం అంటే అర్బన్ ఏరియాస్, ఓకేనా, డెవలప్డ్ ఏరియాస్ కోసం అనేది ఉంటుంది. ఓకేనా. అయితే మొట్టమొదటిసారిగా 73వ రాజ్యాంగ సవరణ పాస్ చేసిన రాష్ట్రపతి గారు సంతకం చేసిన దగ్గర నుంచి ఆ రోజు అనేది మనకి ఈ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయమ్మా అంటే 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్. ఓకేనా, 3 ఫార్మ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం లైట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఏ రాష్ట్రం అనేది మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు అంటే రాజస్థాన్. ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారమ్మా అంటే మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రం అనేది ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకేనా, April 25th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది వరల్డ్ మలేరియా డే. ఓకేనా, April 25th ఏంటంట వరల్డ్ మలేరియా డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. మలేరియా అనేది ప్లాస్మోడియం పారాసైట్, ఒక పారాసైట్కి సంబంధించిన ఒక డిసీజ్. ఆల్రెడీ ఈ మలేరియాకి సంబంధించి కొన్ని కంట్రీస్కి కూడా మలేరియా ఫ్రీ స్టేటస్ అనేది వచ్చింది. ఇండియాకి యాజ్ ఆఫ్ నవ్ అనేది రాలేదు. 2030వ సంవత్సరానికి గాను మనం ఒక మలేరియా అనేది ఎలిమినేట్ చేయాలి, తీసేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే, అండ్ 2023కి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే టైమ్ టు డెలివర్ జీరో మలేరియా. ఓకేనా, ఇన్నోవేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, ఈ జీరో మలేరియాకి అనే దాని మీద మనం ఇన్వెస్ట్ చేద్దాము. టైం అనేది కొంచెం చూద్దాము. కొత్తగా ఏమన్నా ఉంటే ఆలోచించి కొత్తగా ఏదైనా ఉన్నా కానీ ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మలేరియా అనేది ఎరాడికేట్ చేద్దామని చెప్పేసి కూడా థీమ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. 26th April is we call it as an intellectual property day or intellectual property or world intellectual property day అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ర్యాంక్ అనేది కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు April 26th. ఓకేనా, ఆల్రెడీ 2023లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంత ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయడం. ఎందుకంటే మళ్ళీ మనకు వస్తుంది ఇది April 2024 చెప్పేటప్పుడు కొత్త అప్డేట్ వస్తుంది. ఆ టైం కల్లా మనం ఇది కూడా కొత్తగా కూడా అప్డేట్ చేసుకుందాం. 2023లో ర్యాంక్ ఎంత ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయడం. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటమ్మా అంటే దిస్ ఈస్ ఆల్ వి కాల్ ఇట్ యాజ్ అన్ కంటెంట్. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది ఇంపార్టెంట్ సెషన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ బికమ్స్ ది టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ది ఇండియా బై ద ఇయర్ ఆఫ్ 2022 and 23? ఏ దేశం అనేది అగ్ర వాణిజ్య భాగస్వామిగా నిలిచింది భారతదేశంతో అంటే ఎవరమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అమెరికా. అమెరికా ఇస్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. ఆల్రెడీ చైనా ఉండేది ఒకప్పుడు అమెరికాకి, ఇప్పుడు అమెరికాకి చైనా పొజిషన్లో ఎవరు రీచ్ అయ్యామమ్మా అంటే ఇండియా అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ ఆన్ ది టైటిల్ మిస్ ఇండియా 2023? మిస్ ఇండియా అనే టైటిల్ 2023 సంవత్సరం ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికి వచ్చింది? నందిని గుప్తా గారికి రావడం అయితే జరిగింది. అయితే సినీ శెట్టి గారు ఏంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఇండియా సైడ్ని రిప్రజెంట్ చేశారు, కాకపోతే తన రేస్లో అనేది లేదు. చెక్ రిపబ్లిక్ కంట్రీ వాళ్ళకి వచ్చేసి మిస్ వరల్డ్ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది.
నెక్స్ట్ విచ్ కంట్రీ హోస్టెడ్ ది గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2023? గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2023 సంవత్సరంగానే ఎవరు హోస్ట్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే ఇండియా. ఆల్రెడీ బుద్ధిజం కూడా స్టార్ట్ అయింది ఎక్కడమ్మా అంటే ఇండియాలోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ బుద్ధిజానికి సంబంధించి మనకి మెయిన్గా త్రిపీటకాస్ అనేవి బుద్ధిజం జైని త్రిపీటకాస్ అంగాస్ అనేది ఉంటాయి. త్రిపీఠిక, శుద్ధపీఠిక, వినయపీఠిక, అభిధమ్మ పీఠిక అనేది చాలా రిలీజియస్ ఫేమస్ బుక్స్ కూడా. ఓకేనా, అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుద్ధిజం స్టార్ట్ అయింది కూడా ఎక్కడమ్మా అంటే ఇండియాలోనే స్టార్ట్ అయింది. అండ్ స్తూపాస్ అంటే ద రిమైన్స్ ఆఫ్ ది బుద్ధాకి సంబంధించిన ఏవైతే రిమైన్స్ అని ఉంటాయి అతను యూజ్ చేసిన కానీ బాడీ పార్ట్స్లో యూజ్ చేసి స్తూపాస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ రీజనల్ రైల్ సర్వీస్? ఓకేనా, రీజనల్గా వచ్చేసి మనకి ఫస్ట్ సెమీ స్పీడ్ ట్రైన్ అనేది దాని నేమ్ ఏంటి అంటున్నాడు. ఏంటమ్మా అంటే ర్యాపిడిక్స్. ఓకేనా, వందే భారత్ కాదు. వందే భారత్ అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తుంది. కాకపోతే ర్యాపిడెక్స్ అనేది ఏంటంటే రీజనల్గా ఈ ఢిల్లీ సరౌండింగ్లో ఏవైతే పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయో వాళ్ళ కోసం అనేది ఆ సెమీ హై స్పీడ్ ట్రైన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ సోలార్ టూరిస్ట్ బోట్? సోలార్ టూరిస్ట్ బోట్ అనేది ఏంటి, ఇది ఎక్కడ వచ్చింది? కేరళ నుంచి. కేరళలో అనేది ఫస్ట్ టైం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాని నేమ్ ఏంటి అంటున్నాడు. ఏంటమ్మా అంటే సూర్యవంశు. ఓకేనా, సూర్యవంశు అనేది ఏంటమ్మా అంటే ఫస్ట్ సోలార్ బోట్. ఓకే, సోలార్కి సంబంధించి ఫస్ట్ టైం సౌరశక్తిని యూజ్ చేసుకొని లాంచ్ చేసిన గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఫస్ట్ బోట్. ఇది వచ్చేసి యూఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగిందమ్మా. విచ్ కంట్రీ ఓవర్టుక్ చైనా యాజ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ? ఏ దేశం అనేది చైనాని జనాభాలో క్రాస్ చేయడం అయితే జరిగింది? జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన దాంట్లో ఒకప్పుడు చైనా ఉండేది. అట్ ప్రజెంట్ ఏంటమ్మా అంటే ఇండియా అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియా ఈజ్ ది నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పాపులేషన్. ఓకే, ఒకప్పుడు ఎవరమ్మా అంటే చైనా, ఇప్పుడు ఓన్లీ ఇండియా ఈజ్ ద నెంబర్ 1 ఓన్లీ ఇన్ ది పాపులేషన్. Who has released the first edition of the Dogri version of కాన్స్టిట్యూషన్? ఈ డోంగ్రీ వర్షన్కి సంబంధించి రాజ్యాంగం అనేది మొట్టమొదటిసారిగా ఎవరు లాంచ్ చేశారు అంటున్నారు. ఎవరు లాంచ్ చేశారు మరి? కిరణ్ రిజిజు గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆయన ఏంటమ్మా అంటే కేంద్ర యూనియన్ లా మినిస్టర్. ఓకే, నెక్స్ట్ హూ హ్యాస్ ది లాంచ్డ్ ది సాగర్ సేతు? సాగర్ సేతు అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ పోర్టల్ అండ్ వన్ ఆఫ్ ది యాప్ అనమాట. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఎప్పుడైనా కార్గోకి సంబంధించి గూడ్స్ అనేవి సెండ్ చేస్తే ట్రాకింగ్ సంబంధించిన కానీ, క్రెడిట్ సిస్టానికి సంబంధించినవి కానీ, లేదా డెలివరీకి కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి ట్రాక్ చేసుకోవడానికి ఒక ఇండియా అనేది ఒక అఫీషియల్గా పోర్టల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటారు? సాగర్ సేతు అనేది అనడం అయితే జరిగింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంట? సోనోవాల్ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన వచ్చేసి ఏంటమ్మా అంటే మినిస్టర్ ఆఫ్ ది పోర్ట్స్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ సిటీ? ఇండియాకి సంబంధించి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ రావడం అయితే జరిగింది? ఆ టెక్నాలజీ ఎక్కడ యూజ్ చేశారమ్మా అంటే కర్ణాటక, బెంగళూరులో అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెన్ ఈస్ ది అంబేద్కర్ జయంతి? అంబేద్కర్ జయంతి అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటారు. ఈ అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకునే రోజే మనకి బిహూ ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. బిహూ ఫెస్టివల్ అనేది ఎప్పుడమ్మా అంటే మనకి April 14th. బిహూ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ న్యూ ఇయర్ ఫర్ ది అస్సాంకి సంబంధించిన ఒక న్యూ ఇయర్ కూడా అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, అంబేద్కర్ గారికి సంబంధించి ఆల్రెడీ స్టాచ్యూస్ 2 ఏపీ అండ్ తెలంగాణలో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో 2023 గానే ఏంటమ్మా అంటే తెలంగాణలో ఏదైతే ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది బిసైడ్స్ టు ది హుస్సేన్ సాగర్ దగ్గర కట్టారో 125 feet ఆఫ్ ది అంబేద్కర్ స్టాచ్యూ అనేది హైయెస్ట్. కాకపోతే తర్వాత ఏంటమ్మా అంటే మనకి ఆంధ్రాలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఆవిష్కరించడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి ఏపీలో ఏదైతే హైయెస్ట్ స్టాచ్యూ అనేది ఉందో ఇట్స్ హైయెస్ట్ స్టాచ్యూ విత్ రెఫరెన్స్ టు ది అంబేద్కర్ గారికి సంబంధించి హైయెస్ట్ అతి పెద్ద స్టాచ్యూ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడలో ఉన్న స్టాచ్యూ. దేనికంటే బేస్ అనేది దానికి ఎక్కువ ఉంది. అండ్ హైట్ తీసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రాలో సేమ్ ఒకటే 125 feet మెయిన్ వచ్చేసి ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బేస్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది ఆంధ్రాలో.
ఓకేనా. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే 14th ఏప్రిల్ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అదే రోజు బిహు ఫెస్టివల్ ఉంది. అదే రోజు వచ్చేసి ఏంటమ్మా అంటే నేషనల్ డాల్ఫిన్స్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఆక్వాటిక్ యానిమల్ ఏంటమ్మా అంటే గంగా డాల్ఫిన్. ఓన్లీ డాల్ఫిన్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. గంగా డాల్ఫిన్ ఆర్ రివర్ డాల్ఫిన్ అనేది చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించి డాల్ఫిన్స్కి సంబంధించి కూడా ఒక రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది. అది ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది ఒకసారి మెసేజ్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నారు. ఆల్రెడీ ఒకప్పుడు మనకి ఎంత ఉండేదమ్మా అంటే 44th ర్యాంక్లో ఉంది లాస్ట్ టైం. అయితే 2018లో వచ్చేసి లాజిస్టిక్స్ సంబంధించి ఎన్నో ర్యాంక్లో ఉంది ఇండియా? 44th పొజిషన్లో ఉంది. ఎట్ ప్రజెంట్ ఎంత ఉందమ్మా అంటే 38th ర్యాంక్ అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది ఇండియా. ఓకే. నెక్స్ట్, ఆన్ విచ్ డే వరల్డ్ ఎర్త్ డే ఈజ్ సెలబ్రేటింగ్? వరల్డ్ ఎర్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఆన్సర్ ఏంటమ్మా అంటే April 22 వచ్చేసి వరల్డ్ ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. April 24 ఏంటమ్మా అంటే నేషనల్ పంచాయతీరాజ్ డే. ఓకేనా. పంచాయతీరాజ్ సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ చేశారు? రాజస్థాన్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పంచాయతీరాజ్ డేకి ముందుగానే ఒక 1 వీక్ నుంచి ఏం చేస్తారమ్మా అంటే కొన్ని అవార్డ్స్ అనేవి కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఓకేనా. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, ఫ్యూచర్ ఎపిసోడ్లో అవార్డ్స్ ఏ స్టేట్కి వచ్చాయన్నది కూడా మనం కవర్ చేద్దామండి. నెక్స్ట్, హూ రిసీవ్డ్ ది లతా దీనాథ్ మంగేష్కర్ పురస్కార్? దీనికి సంబంధించి లతా మంగేష్కర్ గారు ఎక్స్పైర్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక అవార్డు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే 4 కేటగిరీస్కి అనేది ఇస్తారు. అందులో సోషల్ సర్వీస్ కింద అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి 2024 మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమీ మెన్షన్ చేయలేదు అంటే ఏ ఇయర్ తీసుకోవాలి? ఎట్ ప్రజెంట్ 2024 అనేది తీసుకోవాలి. ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకి ఎట్ ప్రజెంట్ వచ్చేసి ఆశా భోస్లే గారికి అనేది రావడం అయితే జరిగింది. ఓకే. 2024 కానీ 2023కి ఎవరికమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి రావడం అయితే జరిగింది. ఏ కేటగిరీలో ఇచ్చారు? సింగింగ్ కేటగిరీలో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ ఈజ్ awarded for 2023 ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ ది స్టాటిస్టిక్స్కి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు అని చెప్పాం. ఇండియన్ అమెరికన్, ఓకేనా, ఇండియన్ ఆరిజిన్ అమెరికన్కి రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే సి రాధాకృష్ణన్ గారు విన్ అవ్వడం అయితే జరిగింది. దీన్నే హైయెస్ట్ ప్రైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్లో తీసుకుంటే హైయెస్ట్ ప్రైజ్ అనమాట. అలానే మ్యాథ్స్లో తీసుకుంటే ఏంటి? ఏబుల్ ప్రైజ్ అని చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకేనా. ఇండియా వరల్డ్ అయిన హైయెస్ట్ ప్రైజ్ ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్ అంటారు. ఈ వీటిని స్టాటిస్టిక్స్ ప్రైజ్ని దేంతో కంపేర్ చేస్తారమ్మా అంటే మనకి నోబెల్ ప్రైజ్తో కంపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ద థర్డ్ ఇన్ ది పర్సన్ క్వాడ్ సమిట్ విల్ బి హెల్డ్ ఇన్ ది విచ్ ప్లేస్? ఈ క్వాడ్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. ఓకేనా. ఇందులో వచ్చేసి మనకి జపాన్ ఒకటి, అమెరికా ఒకటి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా 4 కంట్రీస్ కలిసి ఒక సమిట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ సమిట్ పేరు ఏంటి? క్వాడ్ సమిట్. అయితే లాస్ట్ ఇయర్ ఎక్కడ హోస్ట్ చేశారమ్మా అంటే ఆస్ట్రేలియాలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా ఉందా? లేదు. వాటికి సంబంధించిన సిటీస్ అనేది ఇచ్చారు. ఏంటమ్మా అంటే సిడ్నీ. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ is set up the first international campus. అంటే అంతర్జాతీయంగా సంబంధించి ఐఐటి అనేది వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు అంతర్జాతీయంగా వాళ్ళ క్యాంపస్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారంట. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు? సౌత్ ఆఫ్రికాలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే టాంజానియా. ఎక్కడంటే ఇక్కడ ఏంటి? సౌత్ ఆఫ్రికా కూడా ఆప్షన్లో ఉంది. పర్టికులర్గా ఏముంది? ప్లేస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. టాంజానియాలో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ కంట్రీస్ ఫస్ట్ మ్యాంగ్రూవ్ పిటా బర్డ్ సెన్సెస్ అండర్టేకెన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ? మొట్టమొదటిసారిగా ఈ పిటా బర్డ్కి సంబంధించి ఒక సెన్సెస్ అంటే క్యాలిక్యులేషన్, ఈ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఈ పిటా బర్డ్స్ అనేది ఎక్కడుంటాయని చెప్పాము? మడ అడవుల్లో, మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్లో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే మనకి ఈ పిటా బర్డ్స్ సంబంధించి వాడు అది అడుగుతున్నాడా? లేదు. ఏ శాంచురీ, ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఎక్కడమ్మా అంటే బిత్కారిణి.
వచ్చేసి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో అనేది ఈ సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. కాకపోతే ఇది ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఒడిశాలో ఈ బర్డ్స్ ఉన్నాయి అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఈ బర్డ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. వెస్ట్ బెంగాల్లో ఎక్కడున్నాయంట? సుందర్బన్స్లో అనేది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట? 179 బర్డ్స్ అనేది వాళ్ళ సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, which state has become the first state in India to have the 100% electrified rail network? ఈ రైల్వేస్లో తీసుకుంటే 100% ఎలక్ట్రిఫికేషన్ అనేది ఏ స్టేట్ అనేది మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేశారు అంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ఇండియన్ రైల్వేస్ అనేది అన్ని బ్రాడ్ గేజెస్ గాను మొత్తం ఎలక్ట్రికల్ ట్రైన్స్ అనేవి తీసుకొని వచ్చారు. డీజిల్ లోకోమోటివ్స్ అనే వాటిని మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియన్ రైల్వేస్ వచ్చేసి బై ద ఇయర్ ఆఫ్ 2030 కల్లా వచ్చేసి ఏంటమ్మా అంటే నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ కూడా 0 చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ ఏ స్టేట్ మొట్టమొదటిసారి కంప్లీట్ చేసిందమ్మా అంటే హర్యానా. ఓకేనా? అజయా వారియర్స్ ఎక్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ డాష్ అండ్ అదర్ కంట్రీ ఏంటి అని అడుగుతుంది. వీటికి సంబంధించి ఏంటమ్మా అంటే మిలిటరీ ఎక్సైజ్, ఎయిర్ ఫోర్స్ అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి మనకు అన్నిటికి కూడా ఒక వీడియో అనేది వస్తుంది, అందులో చూద్దాం. అజయ్ వారియర్స్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇండియా అండ్ యూకే. ఓకే, యునైటెడ్ కింగ్డమ్కి ఇండియాకి సంబంధించిన ఒక ఎక్సైజ్ అనమాట. ఓకే, టోటల్ హౌ మెనీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో మొత్తంలో తీసుకుంటే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటున్నారు. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎవరు డిక్లేర్ చేస్తారు? మనకు వచ్చేసి యునెస్కో అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియా మొత్తంలో వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 42. ఎన్ని ఉన్నాయమ్మా అంటే 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ సెషన్. వి విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్. మ్యాక్సిమం మనకి ఒక్కసారైనా పేపర్స్ క్వశ్చన్స్ అనేవి చూడండి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా క్వశ్చన్స్ కావాలి అంటే మన శివారెడ్డి లాజిక్స్ యాప్ అనేది ఒకసారి విజిట్ చేయండి, అందులో ఇన్ డీటెయిల్డ్గా అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.